ఒక సిటీలో ఒకప్పుడు అగ్లీగా ఉంటే పబ్లిక్ లో కనిపించడం ఇల్లీగల్. ఒక పీజియన్ 200 సోల్జర్స్ ని సేవ్ చేసింది. ఇంకో ప్లేస్ లో డెడ్ బాడీని కోర్టుకి తీసుకొచ్చి ట్రయల్ చేశారు. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2 అటామిక్ బాంబ్స్ సర్వైవ్ అయిన మనిషి కూడా ఉన్నాడు. హిస్టరీ బుక్స్ లో చాలా వియర్డ్ స్టోరీస్ ఉంటాయి, అయితే ఇవన్నీ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్. స్కూల్లో మనకి హిస్టరీ అంటే డేట్స్, కింగ్స్, వార్స్ మాత్రమే చెప్తారు, కానీ హిస్టరీలో చాలా క్రేజీ అండ్ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హిస్టరీలో జరిగిన 5 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. వెల్కమ్ టు ట్రైనాక్స్ ఫ్యాక్ట్. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, షికాగో అగ్లీ లా. షికాగోలో 1881 లో ఒక స్ట్రేంజ్ లా పాస్ చేశారు. ఇక్కడ అగ్లీ అంటే చిన్న క్లారిటీ ఇవ్వాల్సింది. ఫిజికల్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళని అన్సైట్లీ అని కన్సిడర్ చేసి పబ్లిక్ స్ట్రీట్స్ లో కనిపించకూడదు అని రూల్ పెట్టారు. వైలేట్ చేస్తే $50 వరకు ఫైన్ వేసేవారు. ఈ కాంట్రవర్షియల్ లా ఫైనల్లీ 1974 లో రిమూవ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, వార్ హీరో పీజియన్. షేర్ అమీ అనే పీజియన్ వరల్డ్ వార్ 1 లో హీరో అయింది. 1918 లో అమెరికన్ సోల్జర్స్ ఎనిమీ టెరిటరీలో ట్రాప్ అయిపోయారు. లాస్ట్ హోప్ గా పీజియన్ తో మెసేజ్ పంపించారు. బుల్లెట్స్ తో ఇంజ్యూర్ అయినా కూడా పీజియన్ మెసేజ్ డెలివర్ చేసింది. రిజల్ట్ ఆల్మోస్ట్ 200 సోల్జర్స్ లైఫ్ సేవ్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, డెడ్ బాడీ ట్రయల్. 897 AD లో వాటికన్ సిటీలో జరిగిన ఈవెంట్ హిస్టరీలో మోస్ట్ బిజార్ మూమెంట్. పోప్ ఫార్మసస్ బాడీని గ్రేవ్ నుండి తీసుకొచ్చి కోర్టులో థ్రోన్ మీద కూర్చోబెట్టి ట్రయల్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ని క్యాడవర్ సైనోడ్ అని పిలుస్తారు. హిస్టరీలో స్ట్రేంజెస్ట్ ట్రయల్స్ లో ఇదొక్కటి. ఫ్యాక్ట్ నెంబర్ 4, లాంగెస్ట్ ప్రిజన్ సెంటెన్స్. 1980s లో థాయిలాండ్ లో చామోయ్ తిప్యాసో పిరమిడ్ స్కీమ్ ఫ్రాడ్ రన్ చేసింది. థౌజండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి హ్యూజ్ ప్రాఫిట్స్ ప్రామిస్ చేసి మనీ కలెక్ట్ చేసింది. అరౌండ్ 16,000 పీపుల్ మోసపోయారు. ఫ్రాడ్ అమౌంట్ 200 మిలియన్స్ వరకు రీచ్ అయింది. ఇది 1980s లో అప్రాక్సిమేట్లీ 160 కోట్ల ఇండియన్ రూపీస్ కి ఈక్వల్. ప్రెసెంట్ డే వాల్యూతో కంపేర్ చేస్తే రఫ్లీ 6,500 crores కి ఈక్వల్. కోర్ట్ వెర్డిక్ట్ అయితే ఇంకా షాకింగ్. 141,078 సంవత్సరాల జైలు శిక్ష. ఇది హిస్టరీలోనే లాంగెస్ట్ ప్రిజన్ సెంటెన్స్. కానీ థాయ్ లా ప్రకారం యాక్చువల్ ఇంప్రిజన్మెంట్ లేటర్ ఆన్ రెడ్యూస్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మ్యాన్ హూ సర్వైవ్ 2 అటామిక్ బాంబ్స్. సుటోము యామగుచి అనే జాపనీస్ ఇంజనీర్ అన్బిలీవబుల్ సర్వైవర్. 1945 లో ఆయన అటామిక్ బాంబింగ్స్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగసాకి 2 ఎక్స్పీరియన్స్ చేశాడు. ఫస్ట్ హిరోషిమా బ్లాస్ట్ నుండి సమ్హౌ సర్వైవ్ అయ్యాడు. తర్వాత హోమ్ సిటీ నాగసాకికి వెళ్ళాడు. 3 days లేటర్ సెకండ్ అటామిక్ బాంబ్. షాకింగ్లీ ఆయన 2 బ్లాస్ట్ సర్వైవ్ అయ్యాడు. హిస్టరీలో మనం చదివే వార్స్, కింగ్స్ మాత్రమే కాదు, ఇలాంటి క్రేజీ అండ్ అన్బిలీవబుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇలాంటి షాకింగ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కావాలా? కామెంట్ లో చెప్పండి.